ఈరోజు మనం ఒబేసిటీ అంటే అధిక బరువు సమస్యపై సమగ్రంగా చర్చించబోతున్నాం. ఇది కేవలం శరీర ఆకృతికి సంబంధించినది కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం. మనం దీనిని ఎలా గుర్తించాలి, ఎందుకు వస్తుంది, దాని ప్రభావాలు ఏమిటి, ఎలా నివారించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒబేసిటీ అంటే ఏమిటి ముందుగా మనం తెలుసుకోవాలి. ఒబేసిటీ అనేది శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవటం. దీనిని బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా కొలుస్తారు. బాడీ మాస్ ఇండెక్స్ 30 కంటే ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తిని ఒబీస్గా పరిగణిస్తారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఒబేసిటీకి అనేక రకాల కారణాలున్నాయి. ఒబేసిటీకి ప్రధాన కారణాల్లో ఒకటి మన ఆహారపు అలవాట్లు. ముఖ్యంగా అధిక కేలరీలతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవటం. ఈ ఆధునిక యుగంలో మనం ప్రతిరోజు తినే పదార్థాలలో చాలా భాగం ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, తీపి పదార్థాలు, వేయించిన తినుబండారాలు, కోల్డ్ డ్రింక్స్ ఇవన్నీ అధిక క్యాలరీలతో కూడి ఉంటాయి. మన శరీరానికి రోజుకు అవసరమయ్యే శక్తి పరిమితమైంది. కానీ మనం తీసుకునే కేలరీలు వాటికంటే మించి ఉంటే మిగిలినవి కొవ్వుగా నిల్వ అవుతాయి. అంటే రోజు రోజుకి అనవసర శక్తిని మన శరీరంలో నిల్వ చేస్తుంటాం. ఇది మన శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఒబేసిటీకి ప్రధాన మూలం తిన్న ఆహారం. మనం ఎక్కువగా తీసుకునే ఆహారం ఫాస్ట్ ఫుడ్స్, మిఠాయిలు, డబ్బా పదార్థాలు ఇవన్నీ అధిక కేలరీలతో కూడి ఉంటాయి. అవి తినడమే కాదు, మన శరీరం దాన్ని తక్కువగా ఖర్చు చేస్తే మిగిలిన శక్తి కొవ్వుగా నిల్వ అవుతుంది. డబ్బా పదార్థాలు మన శరీరానికి చాలా హాని చేస్తాయి. ఉదాహరణకు బిస్కెట్లు, చాక్లెట్లు, ప్యాకెట్ స్నాక్స్ లాంటివి. వీటిలో హిడెన్ షుగర్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఈ విషయం తెలియకుండా మనం వాటిని తిన్నట్లయితే శరీరంలో కొవ్వు అధికంగా పేర్కొని పోవడానికి కారణమవుతుంది. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినటానికి బాగుంటాయి, కానీ వాటి వల్ల శరీరానికి ప్రయోజనం శూన్యం. శక్తిని ఇస్తుంది కానీ పోషకాలని ఇవ్వదు. ఇది బరువు పెంచడంలో ముందుంటుంది. తినే ముందు మనం ఒకసారి ఆలోచించుకోవాలి, ఈ పదార్థం మన శరీరానికి అవసరమా అని. ఆరోగ్యకరమైన ఎంపికలు అంటే ఫలాలు, కాయగూరలు, మిల్లెట్ ఫుడ్స్ లాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. ఒబేసిటీ అంటే కేవలం తిన్నది కాదు, తిన్నదాన్ని శరీరంలో జీర్ణించకపోవటమే అసలైన కారణం. ఇప్పుడు తినే ఆహారమే రేపటి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒబేసిటీకి రెండవ కారణం శారీరక వ్యాయామం లేకపోవటం. ఇప్పుడు మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. శారీరక కృషికి బదులుగా మేము ఎక్కువగా కూర్చొనే పని చేస్తూ రోజులు గడుపుతున్నాం అనే రోజులు వచ్చేసాయి. ఆఫీస్ పనులు, ఆన్లైన్ క్లాసులు, మొబైల్ గేమ్స్, టీవీ చూసేటప్పుడు కూడా మనం కదలకుండా గంటల తరబడి కూర్చుంటున్నాం. ఈ సెకండరీ లైఫ్ స్టైల్ అంటే కదలకుండా గడిపే జీవనశైలి. ఇది కూడా ఒబేసిటీకి ఒక పెద్ద కారణం. మన శరీరానికి శక్తి అవసరమైతే మనం తినే ఆహారాన్ని శరీరం శక్తిగా మారుస్తుంది. కానీ వ్యాయామం లేకపోతే ఆ శక్తి పూర్తిగా ఉపయోగపడదు. ఇలా వాడని శక్తి శరీరంలో కొవ్వుగా నిల్వ ఉంటుంది. అంటే నిత్యం మనం తినే ఆహారాన్ని కరిగించాలంటే వ్యాయామం తప్పనిసరి. అలాగే వ్యాయామం వల్ల శరీరంలోని మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. ఇది కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, శరీరం మోటివేటెడ్గా ఉండటానికి, శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయడానికి కూడా ఎంతో అవసరమవుతుంది. ఒక వ్యక్తి రోజుకు 30 నిమిషాలు శారీరక కదలిక చేయకపోతే రోజు రోజుకు కొవ్వు పేరుకొనిపోతూనే ఉంటుంది. ఈ 30 నిమిషాలు ఎలా అయినా కావచ్చు, లైక్ నడక, సైక్లింగ్, డ్యాన్స్, యోగా లేదా ఆటలు. ముఖ్యంగా పిల్లలు, యువత, మహిళలు అందరూ ఖచ్చితంగా శారీరక కదలికలో ఉండటం మంచిది. ఒకరోజు శరీరాన్ని కదపకపోతే ఏమీ కాదు, కానీ ప్రతిరోజు అలాగే చేస్తూ ఉంటే ఒబేసిటీకి మనం ఆహ్వానం ఇచ్చినట్లే. అందుకే నిద్ర లేచిన తర్వాత లేదా పని మధ్యలో కనీసం 5 లేదా 10 నిమిషాల చలనం శరీరానికి ఉపశమనాన్ని ఇస్తుంది. 3 మెట్లు ఎక్కడం, 5 నిమిషాల నడక ప్రతిరోజు తినే ఆహారానికి విలువ ఇస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఒబేసిటీకి కారణమయ్యే అంశాల్లో మరొకటి మన నిత్య జీవనపు అలవాట్లు. అంటే మనం ఎలా నిద్రపోతాం, ఎలా తినేస్తాం, రోజంతా ఏం చేస్తాం అనే ప్రతి విషయంలో ఈ అలవాటు యొక్క పాత్ర ఉంటుంది.
ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లేకుండా పని మొదలు పెడితే మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. ఇది మన మెటబాలిజాన్ని మందగింప చేస్తుంది. మెదడు యొక్క చెడు అలవాటు అనియమిత భోజనాలు. మనం రాత్రిళ్ళు చాలా ఆలస్యంగా నిద్రపోవలసి వస్తే ఆ సమయంలో ఎక్కువగా తినటానికి ప్రయత్నిస్తాం. అటువంటప్పుడు లేటు నిద్ర, తక్కువ నిద్ర హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. రెండవ చెడు అలవాటు నిద్రలేమి. ఇంకా చాలామంది రోజంతా ఫోన్, టీవీ, ల్యాప్టాప్లతో మునిగిపోతూ ఉంటారు. ఈ స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటంతో మన భావోద్వేగాన్ని తిండిలో దొర్లించేస్తాం. మూడో అలవాటు బోర్ అనిపించినప్పుడల్లా తినటం. ఇలాంటి అలవాట్లు పొట్టలో తినాల్సిన అవసరం లేకున్నా మనలో తినాలనే ఆలోచనలను కలిగిస్తాయి. దీన్ని ఎమోషనల్ ఈటింగ్ అని కూడా అంటారు. ఒత్తిడి, అలసట, ఒంటరితనం వల్ల వచ్చే తిండి మీద పట్టుదల ఇవన్నీ కలిసిపోయి మన జీవన శైలిని అస్వస్థత దిశగా నడిపిస్తాయి. పరిమిత ఆహారం, సమయానికి నిద్ర, ఆత్మ నియంత్రణ ఇవన్నీ అలవాటుగా మన జీవనంలో నేర్చుకుంటే ఒబెసిటీని దూరంగా పెట్టవచ్చు. ఒబెసిటీకి ప్రధాన కారణాలు మన జీవనశైలి, ఆహారం, వ్యాయామం వల్లనే అవుతాయన్న విషయం నిజమే. కానీ కొంతమందిలో ఒబెసిటీకి కారణం వారి జన్మతా లభించిన శరీర స్వభావం కావచ్చు, అంటే జెనెటిక్స్. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క తల్లికి కానీ తండ్రికి కానీ ఒబెసిటీ సమస్య ఉంటే అతనికి కూడా అలాంటి బరువు సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది ఒక శాపం కాదు, ఇది ఒక సావధానంగా ఉండాల్సిన సూచన మాత్రమే. కేవలం జీన్స్ వల్ల కాదు, హార్మోన్ల అసమతుల్యతలో కూడా శరీర బరువును ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి థైరాయిడ్ గ్రంథి సరైనదిగా పనిచేయకపోతే మెటబాలిజం మందగిస్తుంది. దీన్ని హైపోథైరాయిడిజం అని కూడా అంటారు. ఇది చాలా మందిలో బరువు పెరగటానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ ఇది బాడీలో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే సమస్యకు దారితీస్తుంది. ఇది కూడా శరీరంలో కొవ్వు నిల్వ ఉండటానికి సహకరిస్తుంది. మహిళల్లో ఒక ప్రత్యేకమైన సమస్య పీసీఓఎస్. ఇది కూడా హార్మోన్ల అసమతుల్యత ద్వారా బరువు పెరగటానికి కారణమవుతుంది. ఈ కారణాల వల్ల కొంతమందికి సరైన డైట్, వ్యాయామం చేసినా బరువు తగ్గటం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే అలాంటి వారు డాక్టర్ సలహా తీసుకొని హార్మోన్లను పరీక్షించుకుంటూ ఉండాలి. అప్పుడే కారణాన్ని స్పష్టంగా తెలుసుకొని సరైన వైద్యం ద్వారా పరిష్కారం పొందవచ్చు. శరీరంపై జీన్స్ ప్రభావం ఉంటుంది, కానీ మన జీవనశైలి మీద మనకు పూర్తిగా నియంత్రణ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చర్చించబోయే అంశం ఒబేసిటీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు. ఇది ఒబేసిటీని గంభీరంగా తీసుకోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతుంది. బరువు అధికంగా ఉన్న వ్యక్తికి శరీరం పూర్తిగా ఒత్తిడిలో ఉంటుంది. ఈ ఒత్తిడే అనేక సమస్యలకు కారణమవుతుంది. నెంబర్ 1, హృదయ సంబంధిత వ్యాధులు. శరీరంలో కొవ్వు అధికమవడం వల్ల ఇది హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ పెరుగుదల, చివరికి హార్ట్ అటాక్కు దారితీస్తుంది. ప్రపంచంలో ప్రతి 2 హార్ట్ డిసీజ్ కేసుల్లో ఒకటి ఒబేసిటీ కారణంగానే జరుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. నెంబర్ 2, టైప్ 2 షుగర్. అధిక బరువుతో ఉన్నవారిలో బాడీలో ఇన్సులిన్ సరిగా పనిచేయదు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండదు. ఇది డయాబెటీస్కి దారితీస్తుంది. డయాబెటీస్ వల్ల కంటి చూపు తగ్గటం, కిడ్నీ పనితీరు దెబ్బతినటం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి. నెంబర్ 3, శ్వాస సంబంధిత సమస్యలు. అధిక బరువు ఊపిరితిత్తులపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది ఊపిరాడకపోవటం, స్లీప్ ఆప్నియా వంటి వ్యాధులకు కారణమవుతుంది. కొన్ని సమయాల్లో రాత్రి వేళల్లో నిద్రలో ఊపిరాడకపోయే ప్రమాదకర పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. నెంబర్ 4, హార్మోన్ల అసమతుల్యత. ఒబెసిటీ వల్ల మహిళల్లో పీసీఓఎస్, నెలసరి ఇర్రెగ్యులారిటీ, గర్భధారణ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే పురుషుల్లో కూడా టెస్టోస్టెరాయిన్ స్థాయిల్లో మార్పులు ఏర్పడతాయి. ఇది శారీరక శక్తిని ప్రభావితం చేస్తుంది. నెంబర్ 5, ఆర్థరైటిస్, గుండె నొప్పులు మరియు ధైర్యం తగ్గిపోవటం. అధిక బరువు వల్ల మోకాలు మీద, తొడలపై ఒత్తిడి పెరిగి జాయింట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఇది నెమ్మదిగా ఓస్టియో ఆర్థరైటిస్ అనే దుశ్శక్తికి దారితీస్తుంది. మానసికంగా కూడా ఒబేసిటీతో బాధపడేవారు నమ్మకం లేమి, ఒంటరితనం, డిప్రెషన్ వంటి సమస్యలకు లోనవుతూ ఉండటం సహజం. నెంబర్ 6, క్యాన్సర్. ఒబెసిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్,
యూటరైన్ క్యాన్సర్ వంటివి కొన్ని రకాల క్యాన్సర్లకు అవకాశాలు పెరుగుతాయి. ఇది శరీరంలో ఏర్పడే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని 2 నుంచి 3 రెట్లు పెంచుతుంది. ఒకసారి బరువు పెరిగాక అది మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా ఒక భారంగా మారుతుంది. కాబట్టి ఇది చిన్న సమస్య కాదని గుర్తించాలి. ఒబెసిటీ అనేది గేట్వే, అనేక వ్యాధులకు తెరతీసే ద్వారం. దాన్ని ఇప్పుడే అరికడితే రేపటి బాధలని తగ్గించుకోవచ్చు. ఒబెసిటీ అనేది నిశ్శబ్దంగా నాశనం చేసే శత్రువు. శరీరంలోని అన్ని ముఖ్య వ్యవస్థలపై దాని ప్రభావం ఉంటుంది. అది మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ముందుగానే హెచ్చరికలను గుర్తించి చర్యలు తీసుకోవటం ఉత్తమం. ఇప్పటి వరకు మనం ఒబెసిటీ కారణాలు, దాని ప్రభావాలు చూసాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒకసారి బరువు పెరిగాక దాన్ని తగ్గించడం ఎలా సాధ్యమవుతుంది? ముందుగా గుర్తించాల్సింది, ఒబేసిటీకి పరిష్కారం ఒకటి కాదు, అనేక మార్గాలు కలిపి ఉపయోగించాలి. దాన్ని మన జీవనశైలి మార్పుగా చూడాలి. ఒబేసిటీ నియంత్రణలో మొదటిగా ఆహార నియంత్రణ. ఎక్కువ కార్బోహైడ్రేట్లు తగ్గించాలి. బదులుగా పచ్చి కాయగూరలు, పండ్లు, భోజనంలో ప్రోటీన్లు, మంచి కొవ్వులు ఉండేలా చేర్చుకోవాలి. అతి తినే అలవాటు తగ్గించాలి. ఆహారపు జాగ్రత్తలు, జీరో డైట్లు కాదు, స్థిరంగా శరీరానికి మద్దతు ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. రెండవదిగా వ్యాయామం. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు జిమ్లో వర్కౌట్స్ చేయాలి. డాన్సింగ్, సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్, ఏదైనా శరీరానికి నచ్చినది చేసుకుంటూ వెళ్ళాలి. 7 రోజుల్లో కనీసం 5 రోజులైనా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండేలా చూసుకోవాలి. బరువు తగ్గడం కంటే శరీరం యాక్టివ్గా మారటం ముఖ్యమైన మొదటి దశ. ప్రతి కదలిక బరువు తగ్గించే దిశలో ముందడుగు అని గుర్తుంచుకోవాలి. ఇక మూడవదిగా నిద్ర మరియు మానసిక స్థితి. నిద్ర సరైన స్థాయిలో లేకపోతే బరువు తగ్గటం అసాధ్యం. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర మనిషికి చాలా అవసరం. మానసిక ఒత్తిడిని తినటం ద్వారా నియంత్రించాలనే పద్ధతిని విడిచిపెట్టాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం ధ్యానం చేస్తూ ఉండటం మంచిది. ఇక నాలుగవదిగా చిరకాలిక మార్పులు. ఒక రోజు డైట్, 2 రోజులు వాక్ చేసి ఆపేయడం మంచిది కాదు. ఒబేసిటీ వ్యతిరేకంగా పోరాటం అంటే జీవితాంతం సరైన అలవాట్లు పెట్టుకోవటం. ఈ మార్పులు మీకు నచ్చే విధంగా ఉండాలి. పీడనంగా కాకుండా సాధ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఐదవదిగా వైద్యుల సహాయం. ఏ మార్పులు చేసినా ఫలితం రాకపోతే బాడీ లోపల ఏమైనా సమస్య ఉందేమో అని పరీక్షించుకోవటం మంచిది. హైపోథైరాయిడ్, PCOS, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి సమస్యలకు చికిత్స చాలా అవసరం. తీవ్రమైన ఒబేసిటీకి బారియాట్రిక్ సర్జరీ వంటి మెడికల్ మార్గాలు కూడా ఉన్నాయి, కానీ అవి చివరి ప్రయత్నం మాత్రమే. ఒబేసిటీ ఓ పెద్ద సమస్య, కానీ పరిష్కారం అసాధ్యం కాదు. శరీరానికి సహజమైన మార్పుల ద్వారా బరువు తగ్గటం సాధ్యం. జీవనశైలిలో చిన్న మార్పులే పెద్ద విజయానికి పునాది. డాక్టర్ల సలహా తీసుకోవటం కూడా చాలా అవసరం. సో ఫ్రెండ్స్, ఒక ఒప్పుకోలు, ఒక కదలిక, ఒక మార్పు ఈ రోజు నుంచే మొదలెట్టండి. ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.